మహానాడులో మంత్రి అనిత మాట్లాడిన మాటలకు యువత నవ్వుతున్నారు. గతంలో జాబ్స్ కోసం యువత ఎదురు చూస్తే ఇప్పుడు యువత కోసం జాబ్స్ ఎదురు చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు యువత కోసం క్యూ కడుతున్నాయని, ఇదంతా లోకేష్తోనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని, దేశ సగటుతో పోల్చినప్పుడు రాష్ట్రంలో మరింత తీవ్రంగా నిరుద్యోగులు పెరిగిపోయారని లెక్కలు చెబుతున్నాయి. ఉద్యోగాలు కల్పిస్తామని పదే పదే మాటలు చెబుతోన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగంలో మాత్రం దూసుకుపోతోంది. 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటనలు గుప్పించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలంటే ఈ 2 ఏళ్లలో 8 లక్షల ఉద్యోగాలను కల్పించి ఉండాలి. కానీ ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోంది. గతేడాది కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉపాధి లేని వాళ్లు ఏకంగా 1.56 కోట్ల మంది ఉన్నారని స్పష్టం చేసింది. అయితే ఆ లెక్కలు ఏవో కాకి లెక్కలు కాదు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ ఉద్యోగులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే చేసినవే. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వారిలో ఏ ఉపాధి లేని వాళ్లు 1.56 కోట్ల మంది ఉన్నారని ఆ సర్వే తేల్చింది. కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం ఈ జాబితాలో ముందున్నాయి. వీటిలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ప్రతి జిల్లాలో 3 నుంచి 5 లక్షల వరకు ఉపాధి లేని వారున్నారు. సచివాలయ ఉద్యోగులు గత నెలలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఈ విషయాలను గుర్తించారు. 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పులతో పాటు నిరుద్యోగంలోనూ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచినట్లు లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 29 ఏళ్లలోపు యువతీ యువకుల్లో నిరుద్యోగిత 21% ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువత కేవలం 14.6% ఉండగా రాష్ట్రంలో అంతకు మించి ఉండడం గమనార్హం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల శాతం 19.7% ఉండగా పట్టణ ప్రాంతాల్లో 23.1%గా ఉంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని, లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించింది. 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగులు మాత్రం ఇటు జాబ్ క్యాలెండర్ కోసం, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే మహానాడులో యువతను కించపరిచే విధంగా అనిత మాట్లాడారని యువజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. యువకుల కోసం ఉద్యోగాలు ఎదురు చూస్తుంటే యువత ఎందుకు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ను పొగడాలి అంటే పొగుడుకోండి, కానీ యువతను కించపరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. ఏటా డిగ్రీలు పూర్తి చేసుకుని లక్షలాది మంది నిరుద్యోగులుగా బయటకు వస్తున్నారని, జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాత్రం స్పందించడం లేదని మండిపడుతున్నారు. తాజాగా నిర్వహించిన డిఎస్సిలో సైతం పోస్టులు అమ్ముకున్న తీరు కూటమి నిబద్ధతకు నిలువుటద్దం అంటున్నారు నిరుద్యోగులు.